నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బీసీలు ఎంత డేంజర్ జోన్లో ఉన్నారు, ఎంత కుంపలాంటికపోయినాయి, ఇదివరకు కుంపలాంటికపోయినాయి, ఏ విధంగా కాలుతూ ఉన్నాయి, బీసీలకు సంబంధించినవి ఉద్యోగాల విషయంలో కానీ కుటుంబాలు ఎట్లా కాలిపోతూ ఉన్నాయి, బీసీల జీవితాలు ఎట్లా కాలిపోతూ ఉన్నది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. మనకు ఈడబ్ల్యూఎస్ గురించి, ఆ బీసీ రిజర్వేషన్ల గురించి పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి సంబంధించి నిన్న పిటిషనర్ వేసింది ఎవరు, పిటిషన్ అసలు జీవో ఇస్తా అన్నది ఎవరు, జీవో ఇచ్చింది ఎవరు, మనకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది ఎవరు, మరి నిజంగా జీవో ఇచ్చింది ఎవరు, ఇది జీవోను అడ్డుకుంటున్నది ఎవరు, ఈ వాదనలు వినిపిస్తున్నది ఎవరు, ఈ పిటిషనర్ తరపున న్యాయవాది ఎవరు, అక్కడ న్యాయస్థానంలో మనవాడున్నాడా, మరి ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీలు ఇకనైనా మేలుకోకపోతే, బీసీలు నిజంగా మా కొంప అంటకపోయినా పర్లేదు, మా కొంప కాలిపోయినా పర్లేదు, మా భవిష్యత్తు ఆగమైపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీ భవిష్యత్తు కాదు, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఏ రకంగా ఉంటుంది అనేది కీలకంగా ఈ వీడియో ద్వారా మీకు తెలిపే ప్రయత్నం చేస్తా. వీలైనంత వరకు బీసీలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, చాలామంది నాయకులు బయటకు వస్తూ ఉన్నారు. కానీ సోషల్ మీడియా మాత్రం దున్నపోతు మీద నిద్రపడ్డట్టు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు నిద్రపోతూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. దయచేసి బీసీలు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైనా కానీ, అంటే వడ్డిచ్చేటోడు మనవాడైతే ఎక్కడున్నా మనకు బొక్క పడుతుంది అనేది దేనికోసం అది సామెత పుట్టిందో, బట్టట్టుగానే పుట్టలే. ఆ సామెత ఎందుకు పుట్టిందో అనేది క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా. మనం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, కేసీఆర్ అధికారంలో ఉంటే కేసీఆర్ రావుల సామాజిక వర్గం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెడ్డి ఆయన అధికారంలో ఉంటే రెడ్డి ఆయన వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళంతా ఎట్లా నడుస్తూ ఉంది ఈ వ్యవస్థ? మనం ముంగట చూస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు అని మనం కొట్లాడుతూ ఉన్నాం కదా. మరి ఈ పై స్థాయిలో ఈ అధికారులు వీళ్ళందరూ ఎప్పటి నుంచి అసలు వీళ్ళ తిష్ట వేస్తున్నారు మీకు ఏమైనా తెలుసా? మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చుకున్నది ఏమైనా ఇప్పుడు జీవో అమలు చేసే కాడ ఎక్కడైనా మీటింగ్లు పెట్టిరా, లేకపోతే ఈ జీవో తీసుకొచ్చిరా, లేకపోతే ఈడబ్ల్యూఎస్ అమలు చేసింది ఎవరికైనా క్లియర్గా తెలుసా? ఈరోజు 42% రిజర్వేషన్ ఇస్తే ఇది చట్టవిరుద్ధము, సుప్రీంకోర్టు చెప్తున్నదని న్యాయస్థానం మెట్లెక్కినామని వీడు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు వాడెవడు బుట్టంగారు మాధవరెడ్డి వాడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎవరిని అడిగి తీసుకొచ్చినావు? 10% లేని వాళ్ళకు 7.8% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇట్లా తీసుకొచ్చి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల భవిష్యత్తు, ఉద్యోగుల భవిష్యత్తు మీరు ఆగం చేసినావు. ఎట్లా తీసుకొచ్చినావు? ఇది విద్యా ఉద్యోగ రంగాలలో ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా అమలు చేసిర్రు ఎవరికైనా తెలిసిందా? వీళ్ళ జీవోలు అయితే నరమానవునికి తెలియకుండా అమలైపోతాయి. మనకు 42% రిజర్వేషన్ అంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏదైనా కావాలంటే కొంపలు అంటుకపోయినట్టు దీన్ని పెద్ద ఎత్తున మేము ఇది చేస్తున్నాం అని పెద్ద షో వేసి దాన్ని సింపుల్గా ఇవ్వాల్సిన పనిని షో వేసి పెద్ద ఎత్తున హైలైట్ చేసి మేమే దింపుకొచ్చినాం అనే విధంగా అంటారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ మేమే అమలు చేసినాం అని అనుమానం రేవన్నాను ఒకరిని అంటారా? ఈడబ్ల్యూఎస్ మేమే చేసినాం, మేము సపరేట్ ఉన్నాం, ఆ రోజు మేము చేయబట్టి ఈడబ్ల్యూఎస్ అమలు అయిందని రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ నరేంద్ర మోడీ బీసీల పక్షాన బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నాడు నరేంద్ర మోడీని చెప్తాడు. ఇప్పుడు చెప్పడు, ఎందుకంటే అది మన భవిష్యత్తులో ఆగమయ్యే జీవో, ఇది మన భవిష్యత్తులో బాగుపడే జీవో కాబట్టి ఇది అందరికీ తెలవాలి, దీన్ని చక్కర్లు కొట్టాలి, రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఉప్పెన రావాలి. ఒకసారి దయచేసి బీసీలు ఇకనైనా మేలుకోకపోతే మన భవిష్యత్తులు ఎట్లా ఆగమైపోయినాయి, మన బిడ్డల భవిష్యత్తులు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు ఏ విధంగా ఆగమవుతుందని క్లియర్గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలాసార్లు మీరు బీసీలు ఎవరి స్వార్థం కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అనుకుంటున్నారు. కానీ ఎవరి స్వార్థం కోసం చేసింది కాదు, నీ భవిష్యత్తులు తలగబడుతున్నాయి, నీ బిడ్డల భవిష్యత్తులు తలగబడిపోతున్నాయి. అందుకని ఈ జీవోలు ఏంది, దీనికి అర్థం ఏందనేది, అసలు వ్యవస్థల మనవడు అంటూ ఎవరైనా ఉన్నాడా, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైనా ఉన్నాడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. నిన్న జరిగిన మీటింగ్, నిన్న జరిగిన విచారణ, హైకోర్టులో నిన్న జరిగిన విచారణ దీనికి సాక్ష్యం. క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసేలా కోరుతా ఉన్నా. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎంత తమాషా అంటే బీసీల గొంతుకను కోసుకుంటా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాడంటే ఇది ఏ విధమైన తమాషాలు ఆడుతూ ఉన్నారని రేవంత్ రెడ్డి ఒక్కసారి సమాధానం చెప్పాలి, బీసీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఇది ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, ఒక్కసారి వినండి, ఇది ఒక్కసారి చూడండి. ఇక మీకు ఒకసారి చూడండి, ఇది జీవో ఇస్తా అని చెప్పింది ఎవరు? మనకు యనమల రేవంత్ రెడ్డి. జీవో ఇచ్చింది ఎవరు? 42% రిజర్వేషన్ ప్రకారం జీవో ద్వారా పోతామని చెప్పింది ఎవరు? యనమల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, సీఎం యనమల రేవంత్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం. కోర్టుకు వెళ్ళింది ఎవరు? బుట్టంగారు మాధవరెడ్డి.
ఇగో కోర్టుకు వెళ్ళిందేమో ఈ లెవెల్ అంటే నేను క్లియర్గా చూపించిన మళ్ళీ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఈ కాంగ్రెస్ల కథలు, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమయ్యే రోజులు దగ్గర పడ్డాయి, నాశనకాలం దగ్గర పడ్డది. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి నాశనకాలం దగ్గర పడ్డది, కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం దగ్గర పడ్డది. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పోయిందో ఇక్కడ తెలంగాణలో కూడా పోయే కాలం దగ్గర పడ్డది క్లియర్గా. ఇక బుట్టంగారి మాధవరెడ్డి, మరి ఈ పిటిషనర్ తరపున కొట్లాడిన న్యాయవాది ఎవరు? మల్లోరెడ్డి. ఇది ఎవరు? ఈయన ఇగో మయూర్ రెడ్డి. పిటిషనర్ తరపున కొట్లాడిన న్యాయవాది ఎవరంటే మయూర్ రెడ్డి, ఇగో ఈయన రెడ్డి. ఇక ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎవరు? మరి ప్రభుత్వం తరపున ఇది కరెక్టే అని కొట్లాడి ఈ అడ్వకేట్ జనరల్ ఎవరంటే మళ్ళీ ఇగో సుదర్శన్ రెడ్డి. ఇలా మనోడు ఎవడు ఉన్నాడు? మరి ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవడని ఉన్నాడు? ఇలా ఉన్నారు. ఇలా మళ్ళీ ఈ విచారణ విని తీర్పు చెప్పేది ఎవరు? ఇగో విజయసేనారెడ్డి. వాదనలు వినేది ఎవరు? మీరు చెప్పేది వాస్తవం కాదా, ఎట్లుంటుంది ఏం కథ అనేది విని తీర్పు ఇవ్వాల్సింది ఎవరు? విజయసేనారెడ్డి. ఏడున్నది ప్రభుత్వం? మరి ఏది సామాజిక న్యాయం? ఏది? రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. సామాజిక న్యాయం ఏది క్లియర్గా ఇప్పుడు అర్థమవుతున్నదా? బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ సోదరులారా, మన బతుకులు ఎక్కడ అర్థమైపోయినాయి, మన బతుకులు ఎవడు తింటాడు, మన నోటికాడ బుక్కను ఎవడు గుంజుకొని తింటుండో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నది. ఎందుకంటే చాలా రోజులుగా ఎవరి స్వార్థం కోసమో మొత్తుకుంటా ఉన్నాం అంటే ఈ కొందరు తలకాయలు లేని అర్థం కాక మన భవిష్యత్తులో ఎట్లా తలకా పెట్టుకున్నారు, వాళ్ళ భవిష్యత్తులో ఎంత అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏదైనా తన్నుకొని కోర్టుకోతే మళ్ళీ తీర్పు చెప్పటం లేవలు. ఇప్పుడు మనం ఇక్కడ తన్నుకుంటాం, ఇక్కడ పంచాయతీ చెప్పాలన్నా రెడ్డి గారు చెప్పాలి, లేకపోతే రావు గారు చెప్పాలి, పోలీస్ స్టేషన్లకు పోతే రెడ్డి గారితో ఫోన్ చేయాలి, అక్కడ న్యాయస్థానాలకు పోతే కూడా రెడ్డి గారే మనకు తీర్పు చెప్పాలి. ఏడున్నాడు మనోడు? మరి మనోడు ఎక్కడ ఉన్నాడు? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటా మీకు. మనం ఎక్కడ నష్టపోయినాం, మన భవిష్యత్తులో ఎట్లా అయిపోయి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు ఎట్లా తలగబడిపోతున్నాయి అనేది క్లియర్ అర్థమైపోయిందా? మొత్తం రెడ్డి 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 లాస్ట్కి వస్తే వాదనలు వినేది కూడా రెడ్డి గారే. సరే న్యాయస్థానం పంగతి పక్కకు పెడతాం, వాదనలు వినేది ఈ విషయం పక్కకు పెడితే ఇక్కడ క్లియర్గా ఇక్కడ మరి వీళ్ళు ఎవడా అంటే బుట్టంగారి మాధవరెడ్డి ఎవరు? బుట్టంగారి మాధవరెడ్డి అంటాడు ఎవడు? ఇగో చూడ్రి తిరుపతి రెడ్డి, ఇగో తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి వీళ్ళు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్నలు. ఇగో వీళ్ళు చూడ్రి, ఇక తిరుపతి రెడ్డి గారితో దిగండి, రేవంత్ రెడ్డి గారితో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఇదేంది? ఇగో రెడ్డి జాగృతి అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షులు, రెడ్డి జాగృతి అధ్యక్షులు. నిన్న ఫోన్ చేసినాం, పొల్లు తిడితే వాడు ఏమంటుండంటే నిన్న మనల్ని తిడతాం ఉల్టా, మేము ప్రజలు ఓట్లు అయితే గెలిచినాం, మాకు ఎందుకు వేస్తుర్రా ఓట్లు మీరు అన్నట్టు మాట్లాడుతాడు. ఎవని సొమ్ము ఎవడు తింటాడు, ఎవని ఓట్లు ఎవడు అనుభవిస్తున్నాడు పదవులు? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే పదే చెప్తా ఉన్నా, బీసీ ఉద్యమం, బీసీ బహుజనుల కోసం ఉద్యమం జరిగేది అనేది దేనికోసం అంటే మన ఉద్యోగాలు గుంజుకపోతుర్రు, మన రాజకీయపరమైన పదవులు గుంజుకపోతుర్రు, మన విద్యకు రావాల్సిన మన సీట్లు గుంజుకపోతా ఉన్నారు, ఉద్యోగాలలో మన సీట్లు గుంజుకపోతున్నారు, నిరుద్యోగులను మనం అవుతున్నాము, ఉద్యోగులు వాళ్ళు అవుతుర్రు. అందుకని వ్యాపార రంగంలో మనకు రావాల్సిన వాటాను దొబ్బకపోతుర్రు. అన్ని రంగాలలో వాళ్ళే తిన్నాక మనం ఎట్లా డెవలప్ అవుతాం? ఇక బీసీలు వెనుకబడిన వాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వెనుకబడిన వాళ్ళు అవుతారు కదా. మాకు వచ్చే సొమ్ము అంతా మీరు తిన్నాక మేము ఎట్లా ఇప్పుడు మీరు బలుస్తూ ఉన్నారు, మేము వీక్ అయిపోతా ఉన్నాం. గది జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల గొంతుక మీద కాలు పెట్టి గుండెకాయ పిసికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. 42% ఇస్తామని ఈ డ్రామాకు తెరలేపిండు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కన్మరుగయ్యే రోజు దగ్గరలో ఉన్నది. రేవంత్ రెడ్డి, నువ్వు ఏం బాధపడకు, నువ్వు చేస్తున్న డ్రామా, నువ్వు చేస్తున్న కథ అంతా 100% బీసీ ప్రజలు తిప్పికొట్టే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఈ షేర్ అనే చేయండి, కామెంట్ అన్న పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అన్న పెట్టుర్రి. ఈ మన భవిష్యత్తు గురించి మన తలకాయలు తాకట్టు పడుతున్నాం, మన భవిష్యత్తులో ఆగమవుతున్నాయని చెప్పంగా కూడా మీరు కనీసం కామెంట్ పెట్టడానికి కూడా మన సాధ కాకపోతే మనం ఇంటికి వచ్చి మన భవిష్యత్తు నీకు ఉద్యోగం ఇస్తా బిడ్డ, నీకు పెద్ద స్థాయి ఉద్యోగం ఇస్తా, లేకపోతే నీకు జాబ్ ఇప్పిస్తా, నీకు వ్యాపార రంగంలో నీకు అవకాశం కల్పిస్తా అని ఎవడు చెప్పడు. మన భవిష్యత్తు గురించి మనమే కొట్లాడాలి. ఆల్రెడీ తలగబడిపోయినాయి. 70 సంవత్సరాల నుంచి ఎంత వెనుకబడి ఉన్నామనేది క్లియర్గా ఇప్పటి అర్థమవుతూ ఉంటుంది మనకి. మనోడు అక్కడ ఎందుకు లేడు, మనం ఎందుకు మన జీవితాలు ఎందుకు సంకనాకిపోతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ బుట్టంగారి మాధవరెడ్డి అంటాడు ఏమంటాడు, నిన్న ఈ చట్టవిరుద్ధం అని అంటా ఉన్నాడు కదా. మరి చట్టవిరుద్ధం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సర్టిఫికేట్ ఇచ్చుడు చట్టవిరుద్ధం కదా మాధవరెడ్డి?
ఇది ఇది అడగపోతు ఇది ఎందుకు కొట్టుకోలే మరి నువ్వు? ఈ చట్ట విరుద్ధం ఇది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారం 5 ఎకరాల లోపున నిరుపేదోనికే ఇవ్వాలి. నిరుపేదోనికి దక్కాల్సిన సీట్లు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని 10-12 ఎకరాల బలిసినోడు తీసుకుంటా ఉన్నాడు సర్టిఫికేట్ అని. ఇది చట్ట విరుద్ధం అని ఎందుకోలే మరి నువ్వు? ఇవాళ చట్టాలు న్యాయస్థానాలు అంటే మాకు వచ్చేసరికి న్యాయస్థానం. మరి తమిళనాడులో ఏ ప్రకారం తీసుకుంటా ఉన్నారు? 69%. తమిళనాడులో అది రాలేదా? 9th షెడ్యూల్లో పెట్టాల్సింది ఎవరు? 9th షెడ్యూల్లో పెడితేనే ఇది అమలు అవుతుందని తెలిసి కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది ఎవరు మరి? ఆ సోయి లేదు అప్పుడు మాకు. ఇప్పుడు మీకు సోయి లేదా? మాకు ఇచ్చేది నిజంగా ఇది అమలు కాదని మీకు రేవంత్ రెడ్డికి సోయి లేదా? ఇప్పుడు ఇవన్నీ మేము మీకోసం నువ్వెవనివిరా కొట్లాడటానికి? మా బీసీల పక్షాన్ని కొట్లాడటానికి నువ్వెవనివిరా? నువ్వెవని? హూ ఇస్? నువ్వెవనివి అసలు? మా మంగళోళ్ళ గురించి, కమ్మరోళ్ళ గురించి, కుమ్మరోళ్ళ గురించి మా వాటా వాళ్ళు ఎందులో అనుభవిస్తున్నారని చెప్తున్నా. నువ్వేమన్నా వాళ్ళ వాటా తినకపోతే మా బీసీలు తింటాం, మేము తింటాం. వాళ్ళ వాటా మా బీసీలు పంచుకోవాలి. కానీ నువ్వేమనివిరా? వాళ్ళ రాజకీయ పరంగా రాకపోతే మా బీసీలు పంచుకోవాలి. వాళ్ళకి రావాల్సిన వాటా బీసీలు పంచుకుంటారు. బీసీలు మేము వాళ్ళని వెనుకబడిన వాళ్ళని తీసుకొస్తాం, ముందుకు తీసుకొస్తాం. లేకపోతే మేము పంచుకోవాలి. నువ్వు 70-75 సంవత్సరాల నుంచి పందికొక్కులు తినట్టు తినుకుంటా మా వాటా తినుకుంటా 52% ఉన్న బీసీలు 19 ఎమ్మెల్యేలు ఉంటారా? ఓవర్రా నీకు చెప్పింది? నువ్వు చెప్తా ఉంటే బీసీలు ఏబిసిడీల వర్గీకరణ మాకు అందుకే కదా రాజ్యాధికారం కోసం కొట్లాడేది మేము. వర్గీకరణ మాకు తెలియదా? మా సోదరులు మేము ముందుకు ఎట్లా తీసుకురావాలో మాకు తెలియదా? అంటే నువ్వు తినకపోతే ఇప్పుడు మా వాళ్ళు తినకపోతే నువ్వు తింటావా? అరే ఇది ఎక్కడ న్యాయం రాబాయి? నాకు అర్థం కాదు. కానీ దయచేసి మిత్రులారా, వీళ్ళను మనల్ని మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా.